ఇక్కడ అధ్యక్షులు గారికి, అలాగే నాగరాజ్ నాయన గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా అభయానంద స్వామి వారికి హృదయపూర్వక ఇంతకు ముందర మనకి వరలక్ష్మిగా చెప్పారు, గురువు అంటే ఒక రూపమా నామమా అని అడిగారు. అంటే గురువు అంటే రూపనామాలు కాకపోతే మరి అభయానంద స్వామి గురువు అంటున్నారు, మరి వరహాద్రావు నాయన, మరి అధ్యక్షుల వారు, అలా నాగరాజు అని, ఇలాగ అందరూ గురువులు అనే పిలిచారు. అంటే అసలు గురువు అనే అర్థం ఏంటంటే, గురువు అంటే ఏ వాక్కుతో అయితే శబ్దాన్ని మనం స్మరించి చెప్తున్నామో ఆ శబ్దమే గురువు. పార్వతీదేవికి చెప్తాడు, పార్వతి పవిత్రమైనటువంటి గురు శబ్దముతో తెలియపరుస్తున్నాను ఈ విషయాన్ని అంటాడు. అంటే ఒక నామము కాదు, ఒక రూపము కాదు, గురువు ప్రత్యక్షంగా పరమేశ్వరుడే అంటాడు. గురువే ప్రత్యక్ష దైవము అంటారు. అంటే గురువు ప్రత్యక్ష దైవం ఎలా అంటే, ఇగో ఈ వాక్కు రూపంలోనే ప్రత్యక్షం అవుతున్నాడు మనం దర్శనం చేసుకుంటే. ఈ వాక్కు రూపంలోని జ్ఞాన రూపంలో నాయన ఇందాక అన్నారు ప్రేమ అనేది అలా చూపిస్తారని. ఈ ప్రేమ కూడా ఈ వాక్కు లేకపోతే చూపించలేము. ఏ సమయానికి ఏది చెప్పాలన్నా, ఒక మనిషికి ప్రేమ చూపించాలన్నా, ఒక మనిషిని దగ్గర చేసుకోవాలన్నా కేవలం ఈ వాక్యే. ఇదే గురువు. దీనికన్నా ఇంకొక గురువు లేదు. గురువు అంటే ఒక నామము కానీ, ఒక రూపము కానీ, ఒక ఆకారం కాదు, నిరాకారమైనటువంటిది గురుస్వరూపం. ఆ నిరాకారమైనటువంటి దాని గురువు గారు నీవే 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 అని మనకి పదే 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 చెప్తారు. అంటే నీవే అంటే ఏంటి? ఈ శబ్దమే. ఇది శబ్ద బ్రహ్మం అంటారు. ఈ శబ్ద బ్రహ్మము నిర్గుణంగా ఉండి నిరాకారానికి బోధిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ బ్రహ్మమే లేకపోతే నిరాకారమైనటువంటి బ్రహ్మం ఎవరికి తెలియబడదు. మరి ఇదే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించింది ఎవరంటే మనం బ్రహ్మంగారని చెప్పింది, కాలజ్ఞానం రాసింది. అంటే ఇప్పుడు ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ అని చెప్పి ఒక్కొక్కటి 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 మనకి ఒకదాని నుంచి ఒకటి పరిణామం దశలో నుంచి పరిణామించుకొని వచ్చింది. అంటే ఆత్మ ఏం చేసింది? ఆకాశంగా మారింది. అక్కడ ఆత్మలాగా ఉండిపోలేదు, ఆకాశంగా మారింది. ఆకాశము వాయువుగా మారింది, వాయువు అగ్నిగా మారింది, అగ్ని జలంగా మారింది, జలం పృథ్వీగా మారింది, ఈ పృథ్వీ ఔషధులుగా మారింది, ఔషధులు అన్నంగా మారింది, అన్నమే ఆత్మగా మారింది. ఇప్పుడు ఆ ఆత్మను మనం ఎలా చూపిస్తాము అంటే అన్నింటికి అతీతంగా ఏదో వాచి నివర్తంత అప్రాప్య మనసా సహా అని మనకి పరిపూర్ణ వాక్యంలో చెప్పారు. ఇప్పుడు దీన్ని సచ్చిదానంద బ్రహ్మానికి చూపించిన అది వాకు చెప్పలేదు, ఎందుకంటే ఇంద్రియాలు ఏమి దానికి చేరలేవు కనుక. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని గురువు గారైనటువంటి వీర బ్రహ్మం గారు అంతటా ఉన్నటువంటి జ్ఞానం నేనే అని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని వచ్చే రాబోయే కాలంలోని ఈ జ్ఞానం ఎలా పరిణామం చెందుతుంది, ఎలా పరిణామంగా దశగా మార్చుతుందని చెప్పి ఆయన తనలో ఉన్న జ్ఞానాన్ని తెలియచెప్పారు. గురువు అంటే ఇంకొకటే కాదు, ఉన్న ఒక్క జ్ఞానమే తానై ఉన్నారు. ఆ జ్ఞానాన్నే విచారణ చేస్తే ఈ వాక్కు చెప్పలేదు, ఈ ఇంద్రియాలు చేరలేదు. మరి దాన్నే చేరలేనప్పుడు పరిపూర్ణ బ్రహ్మాన్ని ఎలా చేరుతుంది? ఇది లేదని విచారణ చేసుకోవడంతో అది ఉన్నదో లేదో ఎవరు చూడలేదు. అంటే ఇది ఆశాంతం విచారణ చేసి మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దీన్ని తెలుసుకోవాలి. అందుకే ఏమన్నారంటే, కనరాని దాని శూన్యం మనదగు గాని బయలను అనదగదు సుమి, కనవచ్చుతున్నది ఇందులో కనుగొనటకు ఎరుకలేదు, కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాదా అన్నారు. అంటే ఏ జ్ఞానం అయితే బోధిస్తూ ఉందో, ఏ బ్రహ్మం అయితే ఇదే గురువు అని చెబుతూ ఉందో, ఈ జ్ఞానం ఎన్ని దశలుగా మారుతుంది దాన్ని కనుక్కోలేము. ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మనం కనుక్కోలేక గురువు అని చెప్పి ఆకారాన్ని చూపించి చెప్తారు. మరి దీన్ని కనుక్కోలేదు కాబట్టి భాగవతులు వారు చెప్పారు, ఇది కనుక్కోలేము, ఇది కనరాదు, కానీ కనవచ్చుతున్నది, బయలు ప్రత్యక్షంగా ఉంది. ఆ ఎరుక అనేది ఇందులోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఒకటి నుంచి ఒకటి పరిణామ దశగా మార్చుకుంటూ ఈ శరీరంగా మారినటువంటి జ్ఞాన రూపంలో మనకు ప్రబోధ చేస్తూ ఉంది, కానీ బయలు మారేది లేదు, అది కనవస్తూ ఉంది. కనవచ్చుచున్నది ఇందులో కనుగొనటకు ఎరుకలేదు. ఎరుక ఎక్కడ బయట కనిపిస్తుందా? ఈ ఉపాధిని అనుసరించి మాత్రమే ఉంది. బయట ఎక్కడ ఎప్పుడు ఏ దశలోని ఎక్కడా లేదు అసలు.
అది ఎక్కడ? అది నీ నేత్రస్థానం నుండి బయటికి రాకోకుండానే ఆపోజ్యోతి స్వరూపంలో అక్కడే వెలుగుతూ ఉంది. అంటే ఈ జగత్తంతా అక్కడే తోస్తుంది, బయట ఎక్కడ జగత్తు లేదు. కాకపోతే భ్రమ వలన జగత్తు తోస్తుంది అని తెలియక ఇక్కడ పుట్టామనుకుంటున్నాం. ఈ కంటి పాపనే లెన్స్ దాటేసి జగత్తు బయటికి రావట్లేదు. ఇదే ఒక పెద్ద భూతత్వం. లోపల నేననే ప్రొజెక్టర్ ఉంది. ప్రొజెక్టర్ అంటే ఒక సినిమా బొమ్మ ఆడించే ఒక మిషన్ లాంటిది ఉంది. వాడే నేను, అదే ఎరుక, అదే జ్ఞానము, అదే చైతన్యము, అదే జీవాత్మ, అదే పరమాత్మ, అదే అంతరాత్మ, అదే కైవల్యాత్మ. ఈ ఆత్మయే లోపల ఉండి సర్వ సృష్టికి కారణమైంది. నువ్వు కన్ను మూయగానే అందుకనే ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. మరి ఉంటే కన్ను మూసేటప్పుడు ఎందుకు కనిపించడం లేదు? కనిపించాలి కదా. కన్ను తెరిస్తే కనిపిస్తుంది. అందుకే దీన్ని ఏమంటారు? కన్ను తెరిస్తే వచ్చే సంసారం, కన్ను మూస్తే పోయే సంసారం. ఎందుకు ఈ పీకులాట అంటారు. అంటే ఈ బ్రహ్మం అనేది ఎవ్వరికీ అంతు చిక్కదు. ఏది నీకు నీవే అంతు చిక్కవు. దీన్ని ఎలా తెలుసుకోగలవు? అందుకని కనరాని దాన్ని శూన్యం అనొచ్చు. దీన్ని శూన్యం అనొచ్చు. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి మనసు, ఇంద్రియాలు ఏవి కూడా అక్కడ ఉండవు. లేని దాన్ని తెలియచెప్పాలంటే ఇది లేకుండా పోవాలి. ఇది ఉన్నదాన్ని చూడాలంటే దానికి నామరూప క్రియారహితమై ఉంది. నామరూప క్రియారహితమైనటువంటి వస్తువుని నామరూపాలు గల వస్తువు చూపించలేదు. ఎందుకు? ఆత్మ నుంచి పంచభూతాలు వచ్చాయంటే పంచభౌతిక శరీరంతో ఉన్నటువంటిది ఆత్మనే కనుగొనలేదు. ఎందుకంటే ఆత్మ నుంచి కిందకు వచ్చే పంచభూతాలు, ఆ పైన ఆత్మ ఉంది. దానినే కనుగొనలేనప్పుడు దానికి అవలో ఉన్న పరిపూర్ణాన్ని ఇది కనుగొంటుందా? కనుగొనలేదు కనుక ఇది నిరాకారం అయ్యింది. కనుక ఈ నిరాకారమైనటువంటిదని ఎవ్వరూ తెలియలేదు. అందుకని ఇందాక వరలక్ష్మి గారు చెప్పారనమాట. గురువు అంటే ఈ చెప్పే జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే కానీ ఇంకొకటి లేదు. గురువు అంటే ఇంకెక్కడో కాదు, ఏమోలో లేరు. అందుకే గురువు ప్రత్యక్ష దైవము. ఆ దైవాన్ని కనుక మనం ఆ మనస వాచ కర్ణాధికరణ శుద్ధిగా మనం ఆరాధించినట్లయితే, ఆ గురువుని భజించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే నీకు ఏదైతే తెలియబడదు అంటావో అది నీకు లేదని, ఇది లేదని మాత్రం ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఇది లేదని, ఇది ఎప్పటికీ పుట్టలేదని తెలియడమే అది. అందుకే అన్నాడు అనమాట, దీన్నే శూన్యం అని అనరాదా అన్నాడు. ఎందుకంటే బయలు ఎప్పుడు కూడా శూన్యం కాదు. బయలుని చూస్తే కనుక శూన్యం అయిపోతుంది. కనవచ్చినా లేదా కనుగొంటి లేదా అని ఏమన్నాడు? నువ్వు కనుక్కున్నావా లేదా? కనవచ్చులే దాన్ని చెప్పు. భయమేమి? నీకు భయం లేదు, ఉంది కదా. కనుగొనరాదా? ఎరుకనే శూన్యమని అనరాదా? భయం లేదు. ఆయన ఉన్నది ఒకటే, ఇక రెండు లేవు. నువ్వు ఉంటే ఇంకొకటి ఉంటుంది, నీవు లేనే నిశ్చయమైతే ఉన్నదంతా అదే. దాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందుకే నీవు బయలు లోన ఉంటేవి, నీ ఎందు బయలు నిండు ఉన్నా జరగకుంటేవి, నీకు బయలు చూచినైతే నిలవలేవు నిమిషమైంది అన్నాడు. అంటే నీ లోపల బయట సముద్రంలోని 9 లక్షల జాతులు ఉన్నాయి. కానీ ఆ చేపలన్నీ కూడా లోపలే ఉంటాయి, బయట మొత్తం నీరే ఆవరించి ఉంటుంది. అలాగా 84 లక్షల జీవరాశులు ఈ భ్రమ వల్ల ఇక్కడ తోస్తూ ఇందులో ఉన్నట్లు కనబడుతున్నాయే కానీ ప్రత్యక్షంగా చూస్తే అంతా బ్రహ్మమే. అది ఎలా తెలుస్తుందంటే నీవు లేకపోతే ఉన్నదంతా అదే, ఇంకా అంతకన్నా తెలియడానికి ఏమీ లేదు. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారికి ద్వాదశ సంవత్సరాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. జై జై సద్గురు స్వాముల వారికి. చాలా సంతోషము. అమ్మగారు కూడా చాలా చక్కనైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు.